ఇప్పుడు గెలిచేదాకా అన్ని ముచ్చట్లు అందరు చెప్తారు, అందులో మీరు కూడా చెప్తున్నారు. దీంట్లో పెద్ద విచిత్రంగానే చిత్రంగానే ఏం లేదు ఇలా. అయితే మీకు పూర్తిగా తెలియనట్టు నా గురించి వాస్తవం కూడా గెలిచేదాకా గెలుచుడు వేరు, గెలిచే మనిషి వేరు, ఆ ధైర్యం ఉన్నది వేరు. ఆ దమ్ము ధైర్యం లేని మీరు ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఎంక్వైరీ నా గురించి ఎట్లాంటి వాడని. 24 గంటలు ఫోన్ ఎత్తా నేను, మీరు అవునన్నా కాదన్నా, మీరు తెలిసినా తెలుసుకోకుండా 24 గంటలు ఫోన్ ఎత్తా. నా ప్రొఫైల్ ఒకసారి చూడండి, నా ఫేస్బుక్లో కావచ్చు, నా ఇన్స్టాల్ కావచ్చు, నా ట్విట్టర్ కావచ్చు, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. మీరు ఎక్కడ చూసినా నేను చేసిన హిస్టరీ ఉన్నది. మీడియా రాసిందే ఉన్నది, మీడియా అయితే అబద్ధం చెప్పరు కదా, మీడియా రాసిందే ఉన్నది నా గురించి. రైట్ రైట్ రైట్. ఇప్పుడు అంటే ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అంటే సర్వీస్ చేసి ఫస్ట్ ఇట్లా సంఘాన్ని చూపించుకొని, లేకపోతే పబ్లిక్ను చూపించుకొని, బల్క్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఓట్ బ్యాంకింగ్ చూపించుకొని ఇట్లా రాజకీయాలు చేస్తారు, అంతేనా మీరు? నేను నా దగ్గర గింత అమౌంట్ ఉన్నది, గింత అమౌంట్ ఉన్నది, లేకపోతే గింత మంది ఉన్నారు, గింత ప్రాపర్టీ ఉన్నది, గిన్ని ఆస్తులు సంపాదించిన, అట్లా నేను ఎన్నడూ అనుకోలే. కేవలం నేను సర్వీస్ చేసిన, సేవనే నమ్ముకున్నా, దైవత్వాన్ని నమ్ముకున్నా, ప్రేమను నమ్ముకున్నా.